జై శ్రీమన్నారాయణ. ఈరోజు ప్రజ్ఞానం మాతృదేవోభవ కథలలో అమ్మ యందు భక్తి గౌరవం ఉండి అమ్మ యొక్క ఆశీర్వాద బలంతో నాన్న చూపించే మార్గంలో నడిచే పిల్లలు సాధించలేనిది ఏది ఉండదని చరిత్రలో నిలిచిపోయిన ఇద్దరు పిల్లల కథండి ఇది. ఒక పిల్లవాడు అరుణుడు, సూర్యుని రథసారథిగా, మరొక పిల్లవాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడికే వాహనం కాగలిగిన కథ ఇది. అందుకే మన వేదాలు కూడా మాతృదేవోభవ అని తల్లిని గౌరవించాయి. మరి వారి గురించి తెలుసుకుందామా? వీడియో చివరి వరకు చూడండి. పూర్వం కశ్యప ప్రజాపతికి కద్రు, వినత అని ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు. వారి సేవకు మెచ్చుకొని ఆ మహర్షి ఇద్దరిని వరం కోరుకోమన్నాడు. కద్రేమో 1000 మంది బలపరాక్రమాలు కలిగిన కుమారులు కావాలి అని కోరింది. ఇక వినత కద్రు కుమారుల కన్నా బలవంతులైన 2 కుమారులు నాకు కావాలి అని మాత్రమే కోరుకుంది. సరే అని మహర్షి తపస్సు కోసం అడవికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత కద్రుకి 1000 అండాలు, వినతకి 2 అండాలు కలిగాయి. వారు వాటిని గోరువెచ్చని కుండలలో భద్రపరిచారు. కద్రు అండాల్లోంచి రకరకాల సర్పాలు వచ్చాయి. వాటిల్లో ఆదిశేషు, వాసుకు, తక్షకుడు, కర్కోటకుడు ముఖ్యమైన సర్పాలన్నమాట. వినత తన గుడ్లని ఆలస్యమవుతుందని తన 2 అండాల్లో ఒకటి పగలకొట్టింది. అందులోంచి సగం పెరిగిన శిశువు మాత్రం బయటకు వచ్చింది. ఆ శిశువుకి తొడల నుండి పెరగలేదు కనుక ఊరువులు లేనివాడు అనూరు అన్నారు. ఆ శిశువు చాలా బాధపడి వినత వల్ల అంగవైకల్యం కలిగిందని, అసూయతో ముందే అండాన్ని పగలకొట్టిందని కద్రువుకి బానిస కాని శపించాడు. వెంటనే మళ్ళీ అమ్మని కదా శపించాను అని తప్పుని తెలుసుకొని బాధపడి క్షమాపణ చెప్పి 2వ గుడ్డని పగలకొట్టద్దని, అందులోంచి చాలా బల పరాక్రమాలున్న బిడ్డ పుట్టి ఈయని బానిసత్వాన్ని నుంచి విడిపిస్తాడు అని చెప్పి అని అనూరుడు తన తల్లి ఆశీర్వాదాలు తీసుకొని సూర్యుడికి రథసారథిగా అవుతాడు. ఆ అనూరుడే అరుణుడు. రోజు సూర్యోదయానికి ముందు వచ్చే అరుణోదయం అన్నమాట. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మంచి రోజు వినత యొక్క 2వ గుడ్డు నుండి ఒక పెద్ద తేజస్సుతో ఒక గరుడ పక్షి బయటకు వచ్చింది. తర్వాత ఆయనే పక్షులన్నిటికీ రాజు అయ్యాడు. వినత కుమారుడు గనక వైనతేయుడు అన్నారు. ఒకరోజు కద్రు వినతతో ఈవినింగ్ వాక్ చేద్దామని సముద్రం ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ ఒక అందమైన ఇంద్రుని గుర్రం ఉచ్చైశ్రవాన్ని చూశారు. అంటే అశ్వం అన్నమాట. అది లేత గులాబీ వర్ణంతో ఉంది. కానీ కద్రు వినతతో అంటుంది, చూడు వినత, ఆ గుర్రం అంతా గులాబీ రంగులోనే ఉంది కానీ దాని తోక మాత్రం నల్లగా ఉంది అంది. వినత అమాయకంగా, లేదే దాని తోక కూడా పింక్ కలరే ఉంది అంటే, కాదు తోక నల్లగానే ఉంది అంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం పదా అంది వినత. అప్పుడు చీకటైపోయింది కదా, రేపు వచ్చి చూద్దాం. కానీ ఒక పందెం, ఎవరిది కరెక్ట్ కాదో వాళ్ళు ఇంకొకళ్ళకి బానిస అవ్వాలి, దాస్యం చేయాలి అని పందెం కట్టింది. మరి ఎవరు గెలుస్తారు? ఎవరికి బానిస అవుతారు? దాస్యం ఎలా చేస్తారు? ఇది మాతృదేవోభవ 2వ పార్ట్లో అంటే సెకండ్ పార్ట్లో తెలుసుకుందామండి. అయితే వచ్చే వీడియోలో కూడా మంచి పార్ట్స్ గురించి తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం నెక్స్ట్ పార్ట్లో మిగిలిన కథ అంతా తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.